ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సుందరరామరెడ్డి గారు. నమస్తే. ఇండస్ ఇండ్ బ్యాంక్ చాలా పెద్ద పేరున్న బ్యాంక్, ప్రైవేట్ సెక్టర్ లో వన్ అమంగ్ ద లీడర్స్ అని చెప్పుకోవాలి. అండ్ హిందూజా బ్రదర్స్, అఫ్ కోర్స్ మన అశోక్ లేలెండ్ కంపెనీ కానివ్వండి, అండ్ చాలా ఇటువంటి కంపెనీస్ ఉన్నాయి హిందూజా గ్రూప్ లో. ఒక కాలంలో ఇన్ఫాక్ట్ మనం చెప్పాలి అంటే హిందూజా అనే పేరుతో ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉండేది, హిందూజా గ్లోబల్. అబ్సల్యూట్లీ. సో వాళ్ళ గ్రూప్ నుంచే వచ్చిన ఇండస్ ఇండ్ బ్యాంక్ చాలా చిన్న పేరుతో చాలా పెద్ద జర్నీ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా గత కొన్ని డికెట్స్ లో చూసుకుంటే ఎప్పుడు కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ బ్యాడ్ న్యూస్ అంటూ దీని దరిదాపుల్లో కూడా రాలేదు. కానీ ఇంత డిసిప్లిన్, ఫైనాన్షియల్ డిసిప్లిన్ కానివ్వండి, వాళ్ళు ఫాలో అవుతున్న సెబీ కంప్లయన్సెస్ కానివ్వండి, తూచా తప్పకుండా ప్రతిసారి వాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు. ఈసారి అసలు ఏం జరిగింది? ఎందుకంటే దాదాపు 28% వరకు ఇంట్రాడేలో ఫాల్ అవ్వడం అంటే, అది కూడా ఒక ఇండెక్స్ లో బ్యాంక్ నిఫ్టీలో ఉన్న స్టాక్, అది చిన్న విషయం కాదు. ఎంతో మంది డిసప్పాయింట్ అయ్యారు, చాలా మంది బ్యాంక్ కి పరుగులు తీశారు. అసలు ఏం జరగబోతుంది, బ్యాంక్ మునిగిపోయిందా, క్లోజ్ అయిపోయిందా అంటున్నారు. అండ్ తర్వాత స్టేట్మెంట్స్ ఇంకా వచ్చాయి. బట్ దీనివల్ల ఇంకా చాలా రిపిల్ ఎఫెక్ట్ ఇంకా మిగులుందా, లేదంటే ఇంతటితో ఇది సమాప్తం అంటారా? అసలు ఏం జరిగింది? ఇష్యూ అయితే డెరివేటివ్ లాసెస్ కింద వీళ్ళు బుక్ చేస్తున్నారండి. అంతే టోటల్ వాళ్ళకి 60,000 కోట్ల దాకా ఉన్నాయి. వాటి హెడ్జింగ్ చేసేటప్పుడు వచ్చిన రిపోర్టింగ్ ఎర్రర్ అనమాట అది. బేసికల్ ఏంటంటే ఏదన్నా మనం ఇప్పుడు అమెరికాలో ఏదైనా కంపెనీ కొనాలి అనుకుని డిసైడ్ అయ్యారనుకోండి, ఇప్పుడు డాలర్ డ్రాప్ అవ్వకుండా ముందే హెడ్జింగ్ చేసుకుంటారు. ఒకసారి కొనడానికి రెడీ అవుతున్నప్పుడు వాళ్ళ అమౌంట్ ఎంత ఇద్దాం అనుకుంటున్నారో అంత అమౌంట్ రెడీ అవుతారు. బట్ ఈ లోపు కనుక డాలర్ ఏదన్నా పెరిగింది అనుకోండి, ఎక్కువ ఇవ్వాలి కదా అడిషనల్ గా, ఇచ్చే పని లేకుండా ఏంటంటే డాలర్ షార్ట్ కొడతారు. దాన్ని మనం హెడ్జింగ్ అంటారు. పెద్ద పెద్ద బిజినెస్ హౌస్లు రెండు దేశాలతో డీల్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా హెడ్జింగ్ చేసుకోవాల్సిందే. లేదా కమోడిటీతో డీల్ చేస్తున్నప్పుడు ఆ కమోడిటీని హెడ్జింగ్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే రా మెటీరియల్ పెరిగింది అనుకోండి, నేను ఎక్కువ రేటుకి కొనాల్సి వచ్చింది, నాకు ప్రాఫిట్ తగ్గిపోతాయి కదా. అట్లా బిజినెస్ వరల్డ్ లో హెడ్జింగ్ అనేది మామూలు విషయం. అయితే ఇంతకుముందు ఏంటంటే అబ్రాడ్ లో వాళ్ళు హెడ్జింగ్ చేసేవాళ్ళు, వాళ్ళు చేయటం కానీ కుదరపోతే ఇక్కడ బ్యాంక్ వాళ్ళు ఇంటర్నల్ డెస్క్ చేసేవాళ్ళు, ఇంటర్నల్ ట్రేడింగ్ డెస్క్ చేశారు. అయితే 2024 ఏప్రిల్లో ఆర్బీఐ ఓన్ ట్రేడింగ్ డెస్క్ ఎవరు హెడ్జింగ్ చేయడానికి వీల్లేదని చెప్పేసి రూల్ పాస్ చేశారు. దాంతో ఏంటంటే వీళ్ళు హెడ్జింగ్ చేయటం ఆపేశారు అనమాట. ఇప్పుడు వాళ్ళు ఎక్స్టర్నల్ హెడ్జింగ్ చేసే వాళ్ళకి వీళ్ళకి మధ్య ఆ రిపోర్టింగ్ ఎర్రర్స్ వల్ల 2.7% తేడా వచ్చింది. 2.7%. అది ఓవరాల్ గా రఫ్ గా 60,000 కోట్ల మీద. అండ్ వీళ్ళు తెలిసిందంటే 16,000 crores వరకు ఈ డెరివేటివ్ లాసెస్ ఉండొచ్చు అనేది. ఒక్క విషయంలో వీళ్ళు అప్రిషియేట్ చేయొచ్చు, ఇండియాలో ఎన్ని బ్యాంకులు ఉన్నా సరే ఇలా ఓపెన్ గా ఇంతవరకు ఒక బ్యాంకులు కూడా డిక్లేర్ చేయలేదు. మిగతా వాళ్ళ దగ్గర ఎంత లాసెస్ ఉందో మనకు తెలియదు. వీళ్ళు ఓపెన్ గా మేము ఇంటర్నల్ ఆడిటింగ్ టీమ్ ద్వారా మాకు ఫైండ్ అవుట్ చేసాము, రిపోర్టింగ్ ఎర్రర్స్ ఇది 2.7% దాకా ఉంటుంది, ఇది వన్ కైండ్ లాస్ ఆఫ్, అందుకని 1600 crores ఈ సంవత్సరం లాస్ లో ఉండొచ్చు అని చెప్పి ఓపెన్ డిక్లేర్ చేశారు. దానికి మనం అప్రిషియేట్ చేయొచ్చు. బ్యాడ్ థింగ్ ఏంటంటే 5 కోట్లకి 6 కోట్లకే ఫైండ్ అవుట్ చేసే వీళ్ళు ఇంత పెద్ద మొత్తంలో ఎర్రర్స్ ఉన్నప్పుడు చెప్పకుండా ఎలా ఉన్నారు? అది కూడా ఒక రోజులో జరగలేదు, అది ఓవర్ నైట్ జరిగింది కాదు, కొన్ని నెలల్లో, 1 year లో 2024 నుంచి 2025 1 year తర్వాత ఇంతవరకు ఇంటర్నల్ టీం వాళ్ళు ఫైండ్ అవుట్ చేయలేకపోవటం, ఇంత పెద్ద ఎర్రర్ ని ఫైండ్ అవుట్ చేయలేకపోవటం ఏంటి అని చెప్పేసి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ తెలుసు. ఎందుకంటే అది 4 months నుంచి స్టాక్ పడుతుంది, హ్యూజ్ వాల్యూమ్తో పడుతుంది. ఈ రోజు కొత్తగా పడింది కాదు, న్యూస్ వచ్చింది మొన్న. బట్ అంతకు ముందే మీరు చూసుకుంటే చార్ట్ కనుక లాస్ట్ 4 months నుంచి పెద్ద పెద్ద వాల్యూమ్తో పడుతుంది. అది స్మార్ట్ మనీకి తెలిసిపోయింది ముందే. పెద్ద పెద్ద వాళ్ళు కావాలని బయటకు వెళ్తున్నారు. ఎక్స్ ట్రెజరీ వాళ్ళు ఆల్రెడీ రిజైన్ చేసిన వాళ్ళే, వాళ్ళ గ్రూప్ వాళ్ళు తెలుసు కాబట్టి షార్ట్ చేసుకున్నారు, డబ్బులు సంపాదించారని చెప్పేసి మార్కెట్ రూమర్స్ అనమాట. స్టాక్ మార్కెట్ దేన్నైనా భరించింది కానీ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ వస్తే భరించదు అసలు లేదు. ఈ రోజు ఆర్బీఐ ఇచ్చారు, లిక్విడిటీ ఇష్యూస్ అయితే ఇబ్బంది లేదు, దానికి చాలా ఫండమెంటల్ సౌండ్ అని చెప్పి డిక్లేర్ చేశారు. ప్రాబ్లం లిక్విడిటీ కాదు, ఇంటర్నేషనల్ బ్యాంక్ కి 16 కోట్లు నథింగ్, అది ఫెయిత్ పోతుంది అక్కడ. అవును, ఎందుకంటే అది ఇయర్లీ ప్రాఫిట్ మోర్ దెన్ 6,000 crores వచ్చే బ్యాంక్ అండి. ఈ 1,600 crores అది కొలాప్స్ అవుతుందని ఎవరు అనుకోరు కానీ, బట్ స్టిల్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ రైజ్ అవుతుంది. దాంతో ఏదన్నా మళ్ళీ రికవర్ అవడం చాలా కష్టం అవుతుంది. ఈ రోజు ఆర్బీఐ ఎంత ఫండమెంటల్ సౌండ్ ఉంది, ఇట్స్ ఓకే ఇష్యూ దాని వల్ల కాదని స్టేట్మెంట్ ఇచ్చినా సరే పోయిన ఇన్వెస్టర్స్ మళ్ళీ బ్యాక్ వస్తారని అనుకోవట్లేదు. ఇందులో ఎల్ఐసి వాళ్ళకి 5% వాటా ఉంది, అండ్ బ్రిడ్జి ఇండియా ఫండ్ వాళ్ళకి 2% వాటా ఉంది.
అండ్ నార్వే పెన్షన్ ఫండ్ యూనివర్సల్ గా ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళకి 2% ఉంది. అండ్ గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ 1.2% ఉంది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ 1.2. అంటే మెగా FIIs అందరికి దీంట్లో వాటాలు ఉన్నాయి. బట్ వీళ్ళు ఎవరు కూడా దాన్ని పాయింట్ అవుట్ చేయలేకపోయారు. చీటెడ్ అనమాట కంప్లీట్ గా. దాని మీనింగ్ ఏంటంటే అందరికి అన్ని తెలుసు అనుకుంటాం మనం, అది బట్ ఎవరికి ఏం తెలియదు అనే విషయం ఇంకోసారి చెప్తుంది. అది అండ్ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఇండియాలో ఆల్మోస్ట్ 20% స్టేక్ ఉంది. అందరూ పైనుంచి కింద బాటం దాకా ఎఫెక్ట్ అయ్యారు. అందుకని ఇండివిజువల్ కంపెనీలో రిస్క్ అన్నారు కదా, ఇదే రిస్క్. కరెక్ట్. అది ఏ రూట్ లో వచ్చిందో మనకే తెలియదు. ఇండస్ బ్యాంక్ ఏమో ఇలా ఇంటర్నల్ ఆడిట్ అన్నారు, ఇంకో కంపెనీ GST నోటీస్ అంటారు, ఇంకో దానికి ట్యాక్స్ అవాయిడ్ అంటారు, ఇంకో దాంట్లో మేనేజ్మెంట్ బాగాలేదంటారు. ఇలా రకరకాలుగా ఏదో కొన్ని న్యూస్ తోటి కొలాప్స్ అవుతాయి. చిన్న కొలాప్స్ కాదు, తిరిగి డామేజ్ చేయలేనంతగా ఆ డామేజ్ ఫిల్ చేసుకోలేము మనం. ఇప్పుడు మళ్ళీ ఇది 1 year హై పోవడానికి, మళ్ళీ ఇది ఆల్ టైమ్ హై పోవడానికి డెఫినెట్ టేక్ 5 to 10 years పడుతుంది నిజంగా. ఎందుకంటే ఆ రైజ్ ఇంతకు ముందు కూడా జరిగిందంటే గత 10 సంవత్సరాల్లో జరిగింది, ఒక రోజులో పడిపోయింది. అవును, మళ్ళీ రైజ్ చేయాలంటే ఇంకో 10 years పట్టింది. అంటే పట్టంది నేను కొత్త ఏం కాదు, ఇంత ముందు కూడా ఇంతే 10 years బ్యాక్ పడింది. మళ్ళీ రికవరీ కావడానికి ఏమో 10 years పట్టింది ఈజీగా. మళ్ళీ ఇప్పుడు పడింది కదా, రికవరీ కావడానికి ఈజీగా 5 years to 10 years పడుతుంది. సో అందుకని ఏదన్నా పెద్ద ఇష్యూ జరిగినప్పుడు బెటర్ టు స్టే విత్ దోస్ కంపెనీస్ అనమాట. ఏదో డెట్ కట్ బౌన్స్ బ్యాక్ అంటారు కదా, మొదట కొంత రైజ్ అవుతుంది కానీ అంత ఈజీ ఏం కాదండి రైజ్ అవటం అనేది. అందుకని ఏదైనా ఇష్యూ ఉంది ఇలాంటి అనుకుంటే బెటర్ టు స్టే అవే. ఈ విషయంలో చూసుకుంటే ముఖ్యంగా ఇంత పెద్ద లార్జ్ క్యాప్ కంపెనీస్ లో ఎథిక్స్ అనేది కూడా ఒక కమిటీ ఉంటుంది. బేసిక్ గా వాళ్ళు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే సెబీ గైడ్ లైన్స్ ఒకటే కాదు, RBI రూల్స్ ని కూడా పాటించాలి అండ్ ట్రాన్స్పరెన్సీ అంటూ మెయింటైన్ చేయాలి. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ముఖ్యంగా వీళ్ళు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేశారు, ఆ విషయంలో ఓపెన్ గా చెప్పారు. సరే వాళ్ళని మెచ్చుకోవాలా తిట్టుకోవాలా అది పక్కన పెడితే, కానీ 1 సంవత్సరం మొత్తం వరకు ఏం చేశారు, నిద్రపోతున్నారా అని చెప్పేసి వాళ్ళ చైర్మన్ గారే అడుగుండొచ్చు. సో ఇలాంటి విషయాలకి ఇది ఒకటే కంపెనీ కాదండి, ఇంకా చాలా ఉన్నాయి కంపెనీస్, మనకి లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి. మరి ఈ కంపెనీస్ మ్యూచువల్ ఫండ్ లో కూడా ఉన్నాయి. ఒకటేసారి ఒక 100 కంపెనీలు ఇలాంటి దివాలా తీస్తే అసలు ఏం జరుగుతుందండి మార్కెట్ లో చెప్పండి. డెఫినెట్ గా అండి, కాకపోతే ఒకేసారి జరిగినట్టు ఎవిడెన్స్ లేదు చరిత్రలో. ఇలా ఒక కంపెనీ జరిగినట్టు సత్యం కంప్యూటర్ ఎపిసోడ్ బయటకు వచ్చేంత వరకు కూడా అది కూడా వరల్డ్ నెంబర్ 1 ERP కంపెనీ. ₹6 వచ్చింది ఆ రోజు. సో ఇప్పుడేమో ఈ కంపెనీ కళ్యాణి జ్యువెలరీ కూడా అక్కడ ఏం జరిగింది ఇంకా ఎవరు తెలియదు ఇప్పుడు కూడా. అది కూడా 30% 1 week లో డ్రాప్ అయింది. ఇష్యూ ఏంటి తెలియదు ఇంకా, అది కొన్ని రోజులకు బయటకు వస్తుంది ఆటోమేటిక్ గా. ఇలా ఒక్కొక్క కంపెనీస్ లో అది ఏదో ఒక రూట్ లో ఇష్యూ వస్తుంది. బట్ ఒక్కసారి పెద్ద క్యాండిల్ కనుక పడితే 20-30% డ్రాప్ అయిందంటే రికవరీకి టేక్ డెకెట్స్ టైం, ఇయర్స్ కాదండి. అందుకని మన సేఫ్టీ మనం చూసుకోవటం బెటర్ అనమాట. అందుకని మ్యూచువల్ ఫండ్స్ అన్ని ఇలాంటివి చూసి పెడతాయి అంటే పెట్టవు. బట్ వాళ్ళ దగ్గర ఉన్న పోర్ట్ఫోలియో డెఫినెట్ ఇలాంటి ఓటర్ తగులుతూ ఉంటాయి అప్పుడప్పుడు. అందుకని వాళ్ళు ఏంటంటే అలొకేషన్ 2 to 3% కంటే ఎక్కువ ఇవ్వరు. అలా ఇచ్చుకుంటూ ఒకేసారి 40-50 కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఆ కంపెనీ 0 అయినా సరే ఇట్స్ ఓకే అన్నట్టు గోదాన్ని మూవ్ అవుతారు తప్ప ఇంతతో గేమ్ ఆపరు. అందుకని అలొకేషన్ అనేది ప్రొఫెషనల్ లెవెల్లో ఉండాలనేది అదే మన ఇండివిజువల్ అనుకోండి, అలా కాదు నచ్చింది కదా అని ఎక్కువ అలొకేట్ చేస్తాం, స్ట్రక్ అయిపోతాం. దట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇలాంటి విషయాల్లో రాబోయే కాలంలో ఇంకా ఎన్ని కంపెనీస్ ఎలాంటి కైండ్ ఆఫ్ డిక్లరేషన్ ఉండబోతాయో మనకి తెలియదు కాబట్టి, సో మీరు అన్నట్టుగా 100% అలర్ట్ గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, దెన్ అకార్డింగ్లీ మూవ్ అవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.